ఇదుగూరుపేట మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మలిచేందుకు వ్యవసాయ విస్తరణ చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కైలాసం శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ కైలాసం ఆదిశేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ భీమవరం వెంకటకృష్ణారెడ్డి, రైతులు పాల్గొన్నారు. హెచ్ఎఫ్ జెర్సీ సంకర్ జాతి తర్వాత దేశీ ఆవులు జెర్సీ పాలసీ అప్లికేషన్ ఫిల్అప్ చేసి పంపిస్తాం అనమాట. దీన్ని కూడా మీరు ఎవరైనా కానీ మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ లోన్స్ ఎంకరేజ్ చేస్తారు. దీనికి ఏంటంటే పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అందరికీ రైతులు కూడా కిసాన్ రుణాలు ఇస్తున్నారు. ఈ పశు కిసాన్ క్రెడిట్ కార్డు కేవలం పశు సంఖ్య కానీ ఉంటే వాళ్ళకి కిసాన్ క్రెడిట్ కార్డు ఇస్తా ఉన్నారనమాట. ఈ విధంగా మనం అప్లికేషన్ ఫిల్అప్ చేసి బ్యాంకర్స్ పంపిస్తాము. వాళ్ళు కూడా వాళ్ళ సివిల్ స్కోర్ని బట్టి వాళ్ళు తీసుకున్న లోన్లు బట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇది 90% జరుగుతుంది అన్నమాట. దీంట్లో కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. తర్వాత పిఎండి మ్యాగజైన్స్, మనకి పశు మత్స్యదర్శిని మ్యాగజైన్స్ ఉంటాయి. దీంట్లో ఇది చాలా ఉపయోగకరమైన పుస్తకం అనమాట. దీంట్లో అన్ని రకాలుగా మనం తెలుసుకునే ఆస్పెక్ట్స్, పశువుల గురించి కానీ, ఆవుల గురించి కానీ, తర్వాత కుందేళ్ల గురించి కానీ, నాటుకోళ్ల గురించి కానీ, మత్స్య పరిశ్రమ ఫిషరీస్ గురించి కానీ అన్ని మంచి ఉపయోగకరమైన వార్తలు ఉంటాయి విత్ కలర్ ఫోటోస్. 20 రూపీస్. ముందుగా మన వ్యవసాయ శాఖలో జనరల్గా ఇప్పుడు విత్తనం నుంచి వరకు దాకా రకరకాల స్కీమ్స్ గతంలో అమలయ్యాయి. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అన్నీ కూడా వాటిని రివోక్ చేసి స్కీమ్లన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఫస్ట్ ఈ మట్టి పరీక్షల నుంచి రైతుల కాడ నుంచి మట్టి పరీక్షలు తీసుకొని ల్యాబ్కు పంపించి ఆ మట్టి పరీక్షల ఆధారంగా మనకి ఎరువులు వాడకం మీద కూడా మా వ్యవసాయ శాఖ సిబ్బంది రైతు సేవా కేంద్రాల పరిధిలో అందరికీ అవగాహన కల్పించడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమం పొలం పిలుస్తుందనే కార్యక్రమం వ్యవసాయ అనుబంధ శాఖ రంగాల అధికారుల్ని వాళ్ళ రైతుల ముంగిటికి చేర్చి ప్రతి వారంలో మంగళవారం బుధవారం రెండు రోజులు రోజుకి 2 గ్రామాల చొప్పున వాళ్ళు రైతులకు అందుబాటులో ఉండి రైతుల పొలంలో కూడా వాళ్ళు పర్యటించి రైతులకు కావాల్సిన అన్ని అవసరాలు కూడా తీర్చే విధంగా ఈ ప్రోగ్రామ్ని గతంలో 2014-19 ప్రాంతంలో ఆ ప్రభుత్వంలో చేయడం జరిగింది. మళ్ళీ కూడా అదే ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ నిన్నటి నుంచి అంటే 24 సెప్టెంబర్ నుంచి ఈ పొలం పిలుస్తుందనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మంచి కార్యక్రమం. అధికారులని రైతులకు చెరువులో ఉండి వాళ్ళ అవసరాలు తీసుకొని వాళ్ళకి కావాల్సిన అవసరాలు ప్రభుత్వానికి చేరవేసి అలాగే దాని మూలంగా వివిధ రకాల స్కీములు రైతులకి అందుబాటులో ఉండేది చేసి సబ్సిడీ ప్రోగ్రాంలు కూడా డిజైన్ చేసేదానికి ఏర్పాటు చేయబడిన కార్యక్రమం ఇది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు మనం కొత్తూరు గ్రామంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే గతంలో మనకి సిసిఆర్సి కార్డ్స్ ఈ గ్రామంలో కొత్తూరు గ్రామంలో దేవుడు మాన్యాలు కానీ చాలా భూములు ఎక్కువ మనకి కౌలు చేసుకునే రైతు సోదరులు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వటంలో కొన్ని ఇబ్బందులు ఉండేటప్పుడు ఎందుకంటే ఇది ఎండోమెంట్ భూమి కాబట్టి పర్మిషన్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పర్మిషన్స్ ఉండాలా. అలాగే పట్టాదారు భూములు అయితే ఓనర్ వచ్చేసి ఓనర్ సంతకంతో మనకి ఒప్పుకుంటేనే మనకి సిసిఆర్సి కార్డ్స్ కౌలుదారు కార్డు అనేది ఇచ్చే విధంగా ఉండింది. ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అమెండ్మెంట్ చేసి సర్టిఫికేట్ ఆఫ్ కల్టివేషన్ అనే ఒక కొత్త కౌలుదారు కార్డుని తీసుకురాబోతున్నారు. దాని ఉద్దేశం ఏంటంటే పొలం పట్టాదారుతో సంబంధం లేకుండా మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కన్ఫర్మ్ చేస్తే పట్టాదారుతో సంబంధం లేకుండా ఒరిజినల్ కౌలుదారిని గుర్తించి కౌలుదారికి వ్యవసాయ శాఖ అధికారి ద్వారానే మండల వ్యవసాయ శాఖ అధికారి ద్వారానే ఈ కౌలుదారు కార్డులు కూడా రాబోయే రోజుల్లో అక్టోబర్ నుంచి మనకి తీసుకురావడం జరుగుతుంది కొత్త చట్టాన్ని. ఇది చాలా అనుకూలమైన చట్టం. కౌలుదారులకి ప్రభుత్వం తరఫున వచ్చే అన్ని రకాల పథకాలు కూడా మనకి అందుబాటులోకి వచ్చి కౌలుదారులు మామూలుగా పట్టాదారు రైతులతో సమానంగా వాళ్ళు అన్ని పథకాలు అన్ని సబ్సిడీ స్కీమ్స్ కూడా రైతులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే గతంలో ఇచ్చినట్టుగా
మనకి జింకు జిప్సం బోరాన్ కూడా 50% సబ్సిడీ కానీ లేదంటే గవర్నమెంట్ నిర్దేశించిన సబ్సిడీ ప్రమాణాల మేరకు రాబోయే రోజుల్లో సరఫరా చేయడం జరుగుతుంది. అలాగే వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా గతంలో మనకి సబ్సిడీ పనిముట్లు ఇచ్చేవాళ్ళు, స్పేర్లు కానీ ట్రాక్టర్ సామాన్లు కానీ అలాగే ట్రాక్టర్లు కానీ ఇవన్నీ కూడా ఇచ్చేవాళ్ళు. వాటిలో భాగంగా కూడా నెక్స్ట్ రాబోయే రోజుల్లో అక్టోబర్ నుంచి మనకి రెగ్యులర్ బడ్జెట్ రాబోతుంది కాబట్టి మనకి ఆ బడ్జెట్ శాంక్షన్స్లో మనకి గవర్నమెంట్ ఆ పథకాలన్నీ కూడా రివోక్ చేసి రైతులకి అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. పొలం పిలుచుకున్న భాగంగా మేము మొత్తం మా శాఖ తర్వాత అనుబంధ శాఖలు మండలంలో పనిచేస్తున్నాం కాబట్టి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ నుంచి ఆదేశాలు రాగానే రైతులకి వాటిని తొందరగా వాటిని చేరవేసే విధంగా మా యంత్రాంగం అంతా పనిచేస్తుందని ఆశిస్తూ